Good all. Last class లో రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏం చెప్పామండి అని కూడా చూసినట్లయితే రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ లో డిక్రీజ్ ఆర్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ ఏదైతుందో ఆ రిలేషన్షిప్ బట్టి మాట్లాడు. దెన్ మనం రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేయాలి. రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ దీని గురించి డిస్కస్ చేయడానికి ఫస్ట్ సపోజ్ వి హావ్ టు టేక్ సింప్లెస్ట్ రియాక్షన్ దట్ ఇస్ AA plus BB gives rise to CC and DD అనేటువంటి ఒక రియాక్షన్ ఉంది. ఉన్నట్లయితే ఇక్కడ స్మాల్ a స్మాల్ b స్మాల్ c స్మాల్ d ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ రియాక్షన్ కోఎఫిషియెంట్స్. ఇవేమో రియాక్టెంట్స్ యొక్క కోఎఫిషియెంట్స్, ఇవేమో ప్రొడక్ట్స్ యొక్క కోఎఫిషియెంట్స్ అండ్ కాన్సంట్రేషన్స్ యొక్క కోఎఫిషియెంట్స్. దీనికి సంబంధించి రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వైజ్ గా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ A అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ B పవర్ B ఇలా రాస్తున్నారు. ఇలా రేట్ ఏదైతే ఉందో దాని ప్రొపోర్షనల్ ఏదైతే ఉందో దాన్ని ప్రొపోర్షనల్ ని కాన్స్టెంట్ తో రిమూవ్ చేసినట్లయితే మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుందండి. దట్ ఈస్ రేట్. రేట్ అనేటువంటిది అన్ని ఎలా చెప్తామండి? ఇట్ ఈస్ ద dr by dt మైనస్ dr by dt అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి డిక్రీజ్ అండి. ఇట్ ఈస్ k into some concentration of A by concentration of the concentration of A and concentration of B ఇలా వచ్చింది. ఇలాగా ఒక రియాక్షన్ యొక్క రేట్ ఏదైతే ఉందో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వైజ్ లో మనం ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఇస్ కాల్డ్ రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ అని చెప్తారు. ఇలా ఫామ్ అయినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే రేట్ ఎక్స్ప్రెషన్ లేదా రేట్ ఈక్వేషన్ అని చెప్తారు. దీన్ని బట్టి మనం ఇక్కడ k అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే రేట్ కాన్స్టెంట్ అని చెప్తారు. ఇట్ ఈస్ కాల్డ్ రేట్ కాన్స్టెంట్. ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అనేటువంటి రెండు కొత్త టర్మ్స్ ఉంటాయండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటి కాంబినేషన్ లో మనకి 4 మార్క్స్ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి బట్టి మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ రేట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది గుర్తుండాలండి. సపోజ్ మనకు గుర్తుండడానికి మైనస్ dr by dt ఈక్వల్ టు k ఇంటూ it is a power a and b power b ఏదైతే ఉందో అది నేను ఇక్కడ రాసుకున్నాను. తర్వాత మనం కనబడుతుంది విషయం. Next one is very very important definition and that is order of reaction. Order of the reaction. దీనికి డెఫినేషన్ ఎలా చెప్తామంటే దేన్ని ఆర్డర్ అంటామంటే మనకి రేట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సమ్ ఆఫ్ ది powers of the sum of the powers of the concentration terms of the reactants concentration terms of the reactants in rate expression or rate equation. Rate expression ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఏమని చెప్తాం అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ దేని చెప్తాం అంటే మనం దీన్ని చూడాలండి. ఎలాగంటే ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది reactants in rate expression.
రేట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాంట్లో మనకి ఎలా చెప్తాయండి, సమ్ అంట. ఫస్ట్ సపోజ్ ఇది మీకు ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే రేట్ ఈక్వల్ టు ఇలా ఉందండి, రేట్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఫస్ట్ సపోజ్ ఏ పవర్ ఎక్స్ అండ్ బి పవర్ వై ఉన్నట్లయితే మనకి దీనికి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలా మనం డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది, సమ్ అంటే వాటి యొక్క కలపగా వచ్చేటువంటిది ఏదైతే ఉందో, దేన్ని కలపగా వచ్చేటువంటిది ఏంటి, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది, పవర్స్ అంట. దేని యొక్క పవర్స్ అంటే కాన్సంట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెన్స్. అంటే మనకి డెఫినేషన్ చూసినట్లయితే రేట్ ఎక్స్ప్రెషన్ లో ఉన్నటువంటి రియాక్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాన్సంట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పవర్స్ యొక్క సమ్మేషన్ అంటే హియర్ ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో దే ఆర్ రియాక్టెన్స్. రియాక్టెన్స్ యొక్క కాన్సంట్రేషన్ అంటే ఇది స్క్వేర్ బ్రాకెట్ లో మనం ఇండికేట్ చేస్తున్నాం కదా, వాటిని ఏంటంటే కాన్సంట్రేషన్స్ అంటాడు. రియాక్టెన్స్ కాన్సంట్రేషన్ యొక్క పవర్స్ ఏంటి, ఇక్కడ దీనికి పవర్ ఎంత ఉంది ఎక్స్, దీనికి పవర్ ఎంత ఉంది వై. ఈ పవర్స్ యొక్క సమ్మేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైనల్లీ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ సమ్ ఆఫ్ ది, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది, దేని యొక్క సమ్ ఏంటి, సమ్ ఆఫ్ ది పవర్స్. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ అండ్ వైలో పవర్ లో ఉన్నాయి. దేని యొక్క పవర్ లో ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ టర్మ్స్. ఇలా స్క్వేర్ బ్రాకెట్ లో మనం ఇండికేట్ చేసామంటే దాని అర్థం ఏంటమ్మా, కాన్సంట్రేషన్ అనేటువంటి మీనింగ్ చెప్పాము. కాన్సంట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెన్స్ ప్రెసెంట్ ఇన్ ది ఏంటిది రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్. రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఆ ఎక్స్ప్రెషన్ అనేటువంటి వర్డ్ గుర్తు లేకపోతే ఏంటి రేట్ ఈక్వేషన్. రేట్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి రియాక్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్సంట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్స్ యొక్క సమ్మేషన్, దాన్ని ఏమంటామంటే మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తారు. ఇక్కడ మనకి రియాక్టెన్స్ అనేటువంటిది వాటి యొక్క కాన్సంట్రేషన్ మనకి రేట్ ఈక్వేషన్ లో ఒక్కొక్కసారి పార్టిసిపేట్ చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు అండి వాటి యొక్క కాన్సంట్రేషన్ బట్టి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వాల్యూ చూసినట్లయితే దీన్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ కింద చెప్తామండి. దాంట్లో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇస్ 1 అయినట్లయితే ఆర్డర్ 1 అయింది అనుకోండి దాన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాను. ఆర్డర్ 1 అయినట్లయితే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటామమ్మా. ఆర్డర్ 2 అయినట్లయితే దాన్ని ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అండి. అలా కాకుండా ఆర్డర్ 3 అయినట్లయితే దాన్ని థర్డ్ ఆర్డర్ రియాక్షన్ చెప్తాం. ఒక రియాక్షన్ సంబంధించి ఆర్డర్ 0 కూడా వస్తుంది. 0 వచ్చినట్లయితే దాన్ని ఏమని చెప్తామంటే 0 ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాం. ఇట్ ఈస్ 0 ఆర్డర్ రియాక్షన్. ఇలాగా హోల్ నంబర్సే కాకుండా ఫ్రాక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి మన వీటికి మేజర్గా ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వదిలేసినట్లయితే ఇలా హోల్ నంబర్స్ వచ్చేటువంటి మీకు ఎగ్జాంపుల్ అడుగుతాడండి. రైట్ ద గివ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అని మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాడండి. అడిగినప్పుడు మనకి రిలవెంట్ గా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రాయాలి. అవేంటో మీకు నేను తర్వాత ఇస్తాను. అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే అర్థం ఏంటమ్మా, మనకి సమ్మేషన్ ఏదైతుందో రియాక్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాం. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకుంటాం అంటే నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నానండి. ఫస్ట్ సపోజ్ దీనికి టాలీ చేయడానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే ఫస్ట్ ఆర్డర్కి N2O5 అనేటువంటిది ఉంది. N2O5 అనేటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే N2O4 ప్లస్ హాఫ్ O2 కింద స్ప్లిట్ అవుతుందండి. ఇక్కడ రేట్ ఆఫ్ అంటే రేట్ ఎక్స్ప్రెషన్ రాసినట్లయితే రేట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ రేట్ ఈక్వల్ టు
కాన్సన్ట్రేషన్ టైమ్ ఆఫ్ N2O5 దీనికి పక్కన కోఎఫిషియంట్ ఏది లేదు అంటే దాని అర్థం ఏంటండి 1 ఉన్నట్టు లెక్క. అంటే ఇది పవర్లో ఎంత ఉంది 1 ఉంది. ఇదేంటి సమ్ ఎప్పుడు చెప్తాం 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాని సమ్ చెప్తాం. సమ్ లేదు ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనకి పవర్లో ఎంత అయితే ఉందో ఆ ఒకటే అవుతుందంటే దాని యొక్క ఆర్డర్ అవుతుందండి. అంటే ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎంత వచ్చినట్టు 1 వచ్చినట్టు. 1 వచ్చినట్లయితే దానికి ఏమన్నా మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ సంబంధించిన ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకొచ్చేది. అదవుతుందమ్మా ఫస్ట్ ఆర్డర్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇలా ఇటువంటిది ఏదైతుంది ఇది ఫస్ట్ ఆర్డర్ సంబంధించి ఎగ్జాంపుల్. అదే సెకండ్ ఆర్డర్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్డర్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుందో చూద్దాం. 2N2 ఉందండి. ఇది ఎలా స్ప్లిట్ అవుతుందంటే 2N2 ప్లస్ O2 కి స్ప్లిట్ అయింది. ఇక్కడ రేట్ రాసినట్లయితే ఎలా ఉంటుంది రేట్ ఈక్వల్ టు దీనికి రేట్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. రేట్ ఈక్వల్ టు ఏమవుతుంది K ఇంటూ N2 ఓ ఈ యొక్క కోఎఫిషియంట్ ఏదైతుందో ఎక్కడికి వెళ్తుందండి పవర్లోకి వెళ్తుంది. అంటే అన్ని వెళ్ళాలని రూల్ లేదండి. ఎలా వెళ్తాయనేటువంటిది మీకు నేను మళ్ళీ మిగతా వాటి గురించి మాట్లాడేటప్పుడు డిస్కస్ చేస్తాను. మనకి మేజర్గా ఏంటంటే ఇవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. 4కి 4 ఎగ్జాంపుల్స్ మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి అని చెప్తున్నాను. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ దాన్ని చూసినట్లయితే మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ 2 రావాలి కాబట్టి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ 2 వచ్చేటువంటి ఎగ్జాంపుల్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్డర్ ఎంత 1 వచ్చింది. దీనికి సంబంధించి ఆర్డర్ ఎంత అవుతుంది అనేటువంటి మనం చూసినట్లయితే పవర్ ఎంత ఉందండి 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. ఎంత వస్తుంది 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. తర్వాత థర్డ్ ఆర్డర్ రియాక్షన్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ రాస్తున్నా ఒకసారి చూడండి. థర్డ్ ఆర్డర్ సంబంధించి ఎగ్జాంపుల్ రాసినట్లయితే దీనికి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఫర్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్ 2NO plus O2 gives rise to 2NO2. ఇది రియాక్షన్ 2NO plus O2 gives rise to అవుతుంది 2NO2 అవుతుంది. చూడండి రెండు నైట్రోజన్లు ఆక్సిజన్లు ఎన్ని 2 plus 2 అంటే 4. 2NO plus O2 gives rise to 2NO2 అనేటువంటి రియాక్షన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే నమ్మ దీనికి రేట్ రాసినట్లయితే ఎలా ఉంటుంది రేట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ here it is NO whole power 2 and O2 whole power 1 ఉంది. అంటే మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏమనుకున్నాం సమ్ ఆఫ్ ది కదా. సమ్ ఆఫ్ ది పవర్ అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి ఇట్ ఈస్ 2 + 1 కాబట్టి ఎంత వచ్చిందమ్మా 3 వచ్చింది. 2 + 1 కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత వచ్చింది 3 వచ్చింది. 3 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తారు. ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నోట్ చేసుకోండి. ఇవి మీ మెటీరియల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందువల్ల ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి అండి. ఇలా ఈ 3 రియాక్షన్స్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్. దాని ఫోర్త్ ఏదైతుందో దాని గురించి మాట్లాడాలి. ఫోర్త్ చూసినట్లయితే దీనికి ఫోర్త్ దానికి ఒక ఎగ్జాంపుల్ రాస్తానండి. దట్ ఈస్ NH3 అనేటువంటిది ఉందండి. ఇది మీరు ఫస్ట్ ఇది హ్యాగో ప్రాసెస్ అనేటువంటి రియాక్షన్ చదివారు. హ్యాగో ప్రాసెస్ లో ఏం జరుగుతుంది N2 + 3H2 gives rise to 2NH3 అవుతుంది. అది డికంపోజిషన్ రియాక్షన్ అనేటువంటిది దీనికి ఎగ్జాంపుల్ అండి. 2NH3 అనేటువంటిది ఏదైతే ఉందో which is gives rise to N2 + 3H2 అవుతుంది. ఇక్కడ it is rate equal to K into NH3 whole power 0 అయింది. ఇక్కడ నేను 0 ఎందుకు రాస్తున్నాను అంటే here rate of reaction is not depending on the concentration of NH3. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో
అది దేని మీద నీకు డిపెండ్ అవ్వట్లేదు, NiH3 కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవ్వట్లేదండి. ఎప్పుడైతే డిపెండ్ అవ్వలేదో మనం దాన్ని ఏమంటాం అంటే జీరో అంటాం. ఇక్కడ నీకు చూడడానికి ఏముంది, 2 ఉంది, 2 మోల్స్ ఉన్నాయి. బట్ 2 మోల్స్ ఉన్నా సరే నీకు ఎన్ని మోల్స్ ఉన్నా సరే నీకు సంబంధం లేదు, దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. డిపెండ్ అవ్వట్లేదు అంటే మనకి ఏమవుతుందంటే అక్కడ జీరో అయినట్టు లెక్క. అందువల్ల ఎప్పుడైతే జీరో అయిందో దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుందండి, ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు 0. వీటితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ CHCl3 ప్లస్ Cl2 gives rise to CCl4 ప్లస్ HCl. ఇటువంటి ఒక రియాక్షన్ ఉంది. ఇది ఏం ఫామ్ అవుతుందని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి H ఒక Cl తీసుకుని HCl గా రిమూవ్ అయ్యి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినప్పుడు మనకి దీని యొక్క ఆర్డర్ రాసినట్లయితే ఎలా జరుగుతుందంటేనమ్మా, రేట్ రాసినట్లయితే రేట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ CH3Cl ఇంటూ Cl2 కాన్సంట్రేషన్ ఉంటుంది యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి ఎంత ఉంది, కోఎఫిషియంట్ 1 ఉంది, దీని కోఎఫిషియంట్ ఎంత 1 ఉంది. బట్ ఇది ఎలా ఉంటుందంటే CHCl3 కాన్సంట్రేషన్ 1/1 మీద డిపెండ్ అవుతుందండి. Cl2 ఏదైతే ఉందో దీంట్లో హాఫ్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది హోల్ నెంబర్ ఉండవలసినటువంటి అవసరం లేదు, ఫ్రాక్షనల్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి మీకు అర్థం చెప్పడానికి చెప్తాను. ఫ్రాక్షన్స్ కూడా వస్తాయి. అంటే దీన్ని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఆర్డర్ ఎంత ఏంటండి, ఆర్డర్ ఈక్వల్ టు 1 ప్లస్ హాఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.5. 1.5 అంటే అన్నిటి 3/2 వచ్చింది. ఎంత వచ్చింది అది 3/2. ఇలా ఫ్రాక్షన్స్ కూడా వస్తాయి కొన్ని రియాక్షన్ సంబంధించి ఆర్డర్స్. ఇది థియరిటికల్ గా కాకుండా ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించినటువంటి హోల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దేని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెన్స్ ఇన్ దట్ రేట్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ రియాక్టెన్స్ ఏవైతున్నాయో వాటి యొక్క కాన్సంట్రేషన్స్ ఏవైతున్నాయో వాటి యొక్క పవర్స్ యొక్క సమ్మేషన్ మనం ఏమన్నాం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ గా చెప్పడం జరిగింది. అక్కడ ఆ రియాక్షన్ యొక్క ఆర్డర్ బట్టి వాటిని ఫస్ట్ ఆర్డర్ అని, సెకండ్ ఆర్డర్ అని, థర్డ్ ఆర్డర్ అని, ఆర్ జీరో ఆర్డర్ అని కూడా మనం డిఫైన్ చేయడం జరిగింది. ఇలా చూసినట్లయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. ఇంకో రియాక్షన్ ఉందండి. ఇక్కడ ఏం జరిగింది, మొత్తం డిపెండ్ అవ్వలేదు. NH3 విషయం చూసినట్టు ఆ యొక్క రియాక్టెన్స్ యొక్క కాన్సంట్రేషన్ మీద అది మొత్తం డిపెండ్ అవ్వలేదు. సపోజ్ ఎస్టర్ హైడ్రాలిసిస్ అనేటువంటి రియాక్షన్ ఉందండి. ఎస్టర్ హైడ్రాలిసిస్ అనేటువంటి రియాక్షన్ చూసినట్లయితే ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ CH3COO C2H5 ప్లస్ హైడ్రాలిసిస్ అంటే ఏంటి, వాటర్ తో రియాక్షన్ కదా, H2O ఉంది. This forms CH3COOH including that C2H5OH ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి విషయంలో దీనికి ఆర్డర్ రాసినట్లయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి రేట్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అంటే ఎలా రాయాలి కదా CH3COO C2H5 అండ్ ఇక్కడ ఏముంటది కాన్సంట్రేషన్ ఆఫ్ H2O ఉంటుంది. ఇక్కడ దీని రేట్ మనం గమనించినట్లయితే రేట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ ఎస్టర్ విచ్ ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ వాటర్. ఎస్టర్ హైడ్రాలిసిస్ అనేటువంటి రియాక్షన్ సంబంధించి దీని కాన్సంట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది తప్ప వాటర్ కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ చూడడానికి ఇది ఏ రియాక్షన్ అండి, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఎందువల్ల సెకండ్ ఆర్డర్, 2 మాలిక్యూల్స్ అంటే 1+1 ఎంత అవ్వాలి, దీనికి 1 ఉన్నట్లయితే 1+1 సెకండ్ ఆర్డర్ అవ్వాలి. బట్ 1+1 సెకండ్ ఆర్డర్ అవ్వకుండా ఏమైంది, చూడడానికి సెకండ్ ఆర్డర్ లో ఉన్నా మనకి
ఏ ఆర్డర్ వచ్చిందండి? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వచ్చింది. అంటే దీనికి ఆర్డర్ నువ్వు పెట్టినట్లయితే ఎంత వచ్చింది? ఆర్డర్ ఈక్వల్ టు 1 + 0 కాబట్టి ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇలా చూడడానికి సెకండ్ ఆర్డర్ అయి ఉండి వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చినట్లయితే ద టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండి. పి సైలెంట్ అమ్మ ఇక్కడ. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ వచ్చింది. వాట్ ఆర్ కాల్డ్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్? గివ్ ఎగ్జాంపుల్ అంటే here the order of reaction is actually not 1 but order of reaction is 1. The type of reactions are called pseudo first order reaction. చూడటానికి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాకపోయినప్పటికీ మనకి ఆర్డర్ అనేటువంటిది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వచ్చినట్లయితే 1 వచ్చినట్లయితే అటువంటి రియాక్షన్స్ మనం ఏమంటాం అంటే సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండి. చూడడానికి కాదు కానీ ఎంత వస్తుంది? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ చేసినట్లయితే 1 వస్తుంది. అటువంటి రియాక్షన్స్ మనం ఏమంటాం అంటే సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ ఎస్టర్ హైడ్రాలిసిస్. ఎస్టర్ హైడ్రాలిసిస్. ఎస్టర్ని హైడ్రాలిసిస్ చేసి మనం ఇది ఏదైతుందో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మొత్తం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించినటువంటి విషయం అండి. ఇక్కడతో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించి నెక్స్ట్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో మనకి ఆ రియాక్షన్ యొక్క ఆర్డర్ ఏదైతుందో దానికి యూనిట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా చేయాలనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒకసారి చూద్దాం.